అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అండి. అసలు ఫుల్ వీడియో పెట్టాలి అనుకుంటున్నాను కానీ ఎందుకో కుదరట్లేదు. ఈరోజు నుంచి ఫుల్ వీడియోస్ అన్నీ కంటిన్యూ చేయాలి. ఇది ఖమ్మం అమ్మాయి ఛానల్లోనేమో షార్ట్ వీడియోస్, అనుశ్రీ లాగ్స్ ఫుల్ వీడియోస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. కానీ చూడాలి మరి. ఇవి వచ్చేసి మన చెట్టు చిక్కుడుగాయలండి. చాలా బాగున్నాయండి నిజంగా. అసలుకి మన చెట్టుకి వేసాను కదా, మామూలుగా ఒక 2 విత్తనాలు అయితే వేసి ఇది మొలిసింది. ఫస్ట్ మేము ఇది నాటుకాయ అనుకున్నాము, కాదు కాయలు చాలా పెద్దగా ఉండేసరికి అసలు ఇది కాస్తాయా కాయదని డౌట్ కూడా వచ్చిండే నాకు. ఫైనల్లీ మన చెట్టు కాసిన కొన్ని చిక్కుడుకాయలు అయితే కోసి వీటిని తుంచానండి. చూసారా ఎలా ఉన్నాయో? విత్తనాలు అయితే భలే దొడ్డుగా ఉన్నాయి. టేస్ట్గా కూడా చాలా బాగుంది. నిజంగా మనం చేతితో వేసింది కొద్దిగా అయినా సరే అది నిజంగా చాలా బాగుంటుంది. అంటే ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా బాపట్ల వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాం కదా. వీటిని నెత్తళ్ళు అంటారా, కడ్డీలు అంటారా, ఏమంటారో కూడా నాకైతే తెలియదు. మా వారైతే తీసుకున్నారు. వీటిని అయితే మంచిగా ఫ్రెష్గా కడిగేసి దీన్ని కావడానికి 4-5 టైమ్స్ అయితే పట్టిందండి నాకు టైం. ఎందుకంటే అది మొత్తం తెల్లగా అయితే వస్తుంది. ముందుగా అయితే ఇక్కడ నేనైతే కర్రీ స్టార్ట్ చేస్తున్నా. వీటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనకి మంచి స్మెల్ అయితే ఉంటుంది. అందులోనే కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు తినాలనిపించట్లేదు ఏదనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. నీసు వాసన స్మెల్ అనేది కూడా కొద్దిగా కూడా రాదు. వండటం అనేది కూడా చాలా సింపుల్ అనమాట. మంచిగా ఈ ఫిష్ వేసేసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గనివ్వండి. మంచిగా రెడ్ కలర్ అయిపోతే ఫ్రై లాగా అయిపోవాలి. ఇలా నార్మల్గా అయితే ఫ్రై లాగా కూడా తింటారట, నాకైతే తెలియదు, మా వారు చెప్తున్నారు. ఇలా ఫ్రైలోనే కొద్దిగా ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కారం వేసుకుంటే అనుష సూపర్ టేస్టీగా. సాల్ట్ అవసరం లేదు, ఆల్రెడీ చేపలు కొంచెం ఉప్పుగానే ఉంటాయి అనేసి మా వారైతే చెప్పారు. మంచిగా ఇలా ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ బౌల్లోని. ఒకసారి కర్రీ ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ అయితే ఉందన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే చూసినా మళ్ళీ ఇన్ని రోజులు చిక్కుడుకాయలతో కలిపి చేయడం నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. అదే ఆయిల్లోనే ముందుగా మనం కట్ చేసుకొని ఉంచుకున్న చిక్కుడుకాయని అయితే వేసుకొని కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని మగ్గించేసుకున్నాను. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని మొత్తాన్ని అయితే కలిపేసుకోండి. ఎందుకంటే మన చేపలు అనేది చాలామందికి ఇష్టం, కానీ అందులో కొంచెం సీ ఫుడ్స్ ఇవైతే కొంతమంది నచ్చదు. ఈ ఎండినవి చేపలు తినే వాళ్ళకి నేను చాలామందిని చూశాను, కానీ ఇవి కూడా తినడం హెల్త్కి మంచిది. ఇప్పుడు మనం నార్మల్గా కూడా చికెన్ తినొద్దని చెప్తున్నారు కదా. ఈ ఫిష్ని అయితే తీసారి ఇలా ట్రై చేయండి, బయటకు వెళ్ళినప్పుడు తీసుకొని రండి. ఇందులో సన్నగా తిరిగిన ఒక 4 టమాటా అయితే యాడ్ చేసుకున్నాను. అవి కూడా మంచిగా మగ్గిపోయి దగ్గరికి అయిపోయాయి. చూసారు కదా మన ఫిష్ ఫ్రై ఇలాగ ఎంత బాగా వచ్చిందో అసలుకి. చూసారా ఇలా వాటర్గా ఫామ్ అయితే దగ్గరికి అయ్యాక ఇందులో కొద్దిగా టేస్ట్ సరిపడ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా చిక్కుడుకాయలు ఉడకటానికి. ఇప్పుడు ఇందులో కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఎలాంటి ధనియాల పొడి, మసాలా ఏం అవసరం లేదు. ఇవి మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఈ ఫిష్ ఉంది కదా ఇందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని మంచిగా కలిపేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే అల్టిమేట్. అసలు మీ దగ్గర ఫైనల్ కొత్తిమీర కొద్దిగా వేసుకున్న దగ్గర లేకుండే, నేను అందుకే వేసుకోవాలి. ఎలాంటి ధనియాల పొడి కూడా అవసరం. వీడియోని ఫస్ట్ టైం చూసుకుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.